గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా కిల్లారి రోసయ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కిల్లారి రోసయ్యకు హారతులు పెట్టారు. సీఎం జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ ప్రబలం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముందుగా పొన్నూరు నుండి అభ్యర్థి అంబటి మురళీకృష్ణతో పాటు ఆ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. నియోజకవర్గంలో భారీగా జన సమీకరణ చేసి 100 వాహనాలతో పొన్నూరు పార్టీ కార్యాలయం నుంచి అంబటి బయలుదేరి వెళ్లారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన 7 నియోజకవర్గాలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేసి ఇచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 7 నియోజకవర్గాల అభ్యర్థులందరూ, అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా మరి ఎంతో ఘనంగా ఈ గుంటూరు పార్లమెంటుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ మేము గెలవబోతా ఉన్నాం. ఇది తథ్యం.